శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ రాశిలో బుధుడు, శుక్రుడు, వ్యయంలో రవి, లాభంలో కుజుడు, దశమంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో గురువు. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆనందకరమైనటువంటి అంశాలు ఎక్కువ శాతం ఏర్పడతాయి. ఏదో ఒక విధంగా ఆదాయం రావడము, పనులు జరగడము మానసిక సంతోషానికి కారణమవుతుంది. పెద్దవాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో నిదానం అవసరము. తెలిసినటువంటి వ్యవహారాలు, అవగాహన ఉన్న వాటిల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అవగాహన లేని వాటిల్లో ఎవరో చెప్పారని మాత్రం దిగద్దు, నష్టపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా కాలం సహకరిస్తుంది. పెద్దవాళ్ళని సంప్రదించగలుగుతారు, అంటే గురువుల పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ ఆశీస్సుల ద్వారా మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని పొందుతారు. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మజాతకంలో గురుగ్రహ స్థితి ఏ విధంగా ఉన్నది, మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందన్నది ఒక్కసారి జాతకం తీసుకొని వచ్చి సంప్రదించండి. తద్వారా మంచి చెడులను తెలుసుకోండి. మీకు మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో కాస్తంత ఊరట లభిస్తుంది. ప్రెజర్ ఎక్కువ ఉన్న చోట కాస్తంతా తొలగిపోయి కాలం అనుకూలంగా మారుతుంది. ఏదైనా చేయగలుగుతారు, సాధించగలుగుతారు అన్న ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయడం వలన జీవితంలో అనేక రకాల కష్టనష్టాలను ఎదురు చూడవలసిన పరిణామాలు ఏర్పడవచ్చు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.